అనగనగా కళింగపట్నం అనే ఊరు పచ్చని పొలాలతో నదీ జలాలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊర్లో ఎంతో కాలంగా నివసిస్తున్న ఈవిడ పేరు రాజేశ్వరి. రాజేశ్వరికి ఒక కొడుకు రాహుల్. రాహుల్ చిన్న వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయాడు. రాజేశ్వరి తనను పెంచి పెద్ద చేసింది. వారు ఆస్తిపరులే. లంకంత ఇల్లు, పొలాలు, పక్క ఊళ్ళలో ఆస్తులు అన్నీ బాగానే కూడపెట్టాడు రాజేశ్వరి భర్త. అనుకొని ఒక ప్రమాదంలో మరణించడంతో కొడుకుని చూసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతోంది. తనకు సహాయంగా ఉన్నాడు తన తమ్ముడు పరంధామయ్య. అక్క భర్తను కోల్పోయి ఒంటరిగా కష్టపడుతోందన్న ఉద్దేశంతో పరంధామయ్య ఎప్పుడూ అక్కకు తోడుగా తన పనుల్లో సహాయంగా ఉండేవాడు. ఆర్థికపరమైన ఇబ్బందులేం లేవు కనుక రాజేశ్వరి సునాయాసంగానే జీవితాన్ని నెట్టుకొస్తోంది. చదువు పూర్తి చేసుకుని పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు రాహుల్. పరంధామయ్యకు ఒక కూతురు ఉంది. తనను రాహుల్కిచ్చి పెళ్లి చెయ్యాలన్నది వాళ్ళిద్దరి ఆశ. ఏంటక్కా, ఈసారైనా నువ్వు పెళ్లి సంగతి తేలుస్తావా లేదా? అల్లుడితో మాట్లాడతాను అంటావు. వాడు 2 రోజులు నేను చూడటానికి వచ్చినప్పుడు అసలు ఆ ప్రస్తావనే లేకుండా వాడికి అన్నీ చేసి పెట్టి వండి పెట్టి పంపించేస్తావు. ఇలా అయితే నేనేం చేయాలి? నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయాలనే కదా ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. పాపం, అది వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది. అది ఇంటికొస్తే నీకు కూడా తోడుగా ఉంటుంది. నిన్ను కాలు కింద పెట్టకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పాపం, ఎప్పుడూ నిన్నే కలవరిస్తూ ఉంటుంది నా కూతురు. అత్తయ్యకి అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి అని కలవరిస్తూ ఉంటుంది. నువ్వు మాత్రం ఇలా ఎంతకాలం కష్టపడతావక్కా? వాడికి ఉద్యోగం కూడా వచ్చేసిందిగా, ఇక ఆలోచించేదేముంది? అయినా మీకున్న ఆస్తిపాస్తులకి ఉద్యోగం చేయకపోయినా తిని కూర్చున్నా కరిగిపోవు ఆస్తులు. అంత సంపాదించాడు మా బావ. అలాంటప్పుడు ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నావు? ఆలోచించడం లేదురా తమ్ముడు. అసలు ఎప్పుడైనా తీరుబడిగా రాహుల్ ఇక్కడికి వస్తేగా. పెళ్ళంటే చిన్న విషయమా? ఎప్పుడో చిన్నప్పుడు దాన్ని ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నది నిజమే. కానీ ఇప్పుడు వాడి మనసు ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాలి కదా. అప్పుడే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. నీకు మాట ఇచ్చిన మాట నిజం. నేను ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాను. నా మాట రాహుల్ కాదండని నాకు నమ్మకం కూడా ఉంది. అయితే ఒక్క మాట వాడిని అడిగి చేయడం ధర్మం. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. నాకు మాత్రం ఉండదురా ఎప్పుడెప్పుడు ఇంటి కోడలు తెచ్చుకోవాలా అని. ఈ ఇంటడి చాకరీ చేయలేక నానా అవస్థ పడుతున్నాను. ఏదో పని వాళ్ళు ఉన్నారు కాబట్టి గడుస్తోంది, కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చాక ఒక్క పని కూడా నేను చేయలేకపోతున్నాను అనుకో. అదే కదక్క నా బాధ కూడా. ఎప్పుడెప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుందా అని నేను కూడా అనుకుంటున్నాను. నేను, నా భార్య, కూతురు అందరూ వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చు. కానీ చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు? తయారుగా దొరికింది కదా అని అక్కింట్లో పడి తింటున్నారు అని అనుకోరు? అందుకే ఇలా చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నాం. కనీసం పిల్లనిస్తే అప్పుడైనా కొంత ఈ ఇంట్లో మేము కొన్ని రోజులు ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఎంతైనా సమాజం గురించి కూడా ఆలోచించాలి కదా అక్క. నువ్వేం దిగులు పడుకురా తమ్ముడు. నువ్వు అలా అనుకుంటావు, కానీ నాకు తోడుగా ఇంతకాలం ప్రతి పనిలోనూ సహాయపడ్డావు. మీరొచ్చి 4 రోజులు మా ఇంట్లో ఉంటే ఎవరేమంటారా? అలాంటివేమీ ఆలోచించకు. నువ్వు, సుభద్ర, కవితను తీసుకొని ఇక్కడికి రండి. 4 రోజులు ఇక్కడే ఉండండి. అది కూడా వాడు వచ్చే సమయానికి. అప్పుడు విషయాలన్నీ మీకే తెలుస్తాయి కదా. మీ ముందే వాడిని అడిగేస్తాను. అటు ఇటు అన్నాడంటే మీరు కూడా ఓ మాట నచ్చ చెప్పడానికి ఉంటుంది. ఈ ఉపాయం ఏదో బాగుందక్క, అలా చేద్దాం. సరే అయితే నేను వెళ్ళొస్తా. అది సంగతి. తన మేనకోడలు కవితను కోడలు చేసుకోవాలి అనే రాజేశ్వరి కూడా ఆశపడుతోంది. కానీ రాహుల్ ఏం ఆశపడుతున్నాడో. ఈమె పేరు సురేఖ. రాహుల్ పనిచేసే ఆఫీస్లోనే సురేఖ కూడా పనిచేస్తోంది. ఒకే టీం కావడంతో పరిచయమైన వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. సురేఖ, 2 డేస్ తర్వాత హాలిడేస్ ఉన్నాయి కదా, దానికోసం నేను ఊరెళ్ళి రావాలి. ఒక 1 వీక్ పట్టొచ్చు. ఈసారి అమ్మ నన్ను 4 రోజులు ఉంటే తప్ప వదలనని గట్టిగా చెప్పింది. అందుకని
నువ్వు ఇప్పుడైనా మన పెళ్లి సంగతి తేలుస్తావా లేదా? ఎంతసేపు మీ ఇంట్లో ఒప్పుకోరు ఒప్పుకోరు అంటావు, కానీ నా మీద ప్రేమ ఉందంటావు. ఇలా అయితే మా అమ్మతో నేను మాత్రం ఎలా చెప్పని చెప్పు? ఇప్పటికీ చాలా రోజుల నుంచి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నువ్వు నాకు సరిగ్గా ఏ విషయం చెప్పకపోతే నాకేం చెప్పాలో తెలియడం లేదు. చూడు, మీకు ఆస్తిపాస్తులు లేవన్న సంగతి నాకు తెలుసు. అది పెద్ద విషయం కాదని నేను ఎప్పుడో చెప్పాను. మా అమ్మ చాలా మంచిది. మాకు బోలెడని ఆస్తిపాస్తులున్నాయి. అందువల్ల వాటి గురించి మాకు చింతే లేదు. నేను ప్రేమించాను అంటే మా అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది. అందులోనూ నువ్వు కూడా చదువుకున్న దానివి, తెలివైన దానివి. నిన్నెవరు వద్దంటారు? నువ్వే అనవసరంగా భయపడుతున్నావు అనిపిస్తోంది. ఏమో రాహుల్, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు నువ్వంటే ఇష్టమే, కానీ మా అమ్మకు డబ్బు ఉన్న వాళ్ళపై మంచి అభిప్రాయం లేదు. మీకు బోలెడన్ని ఆస్తిపాస్తులున్నాయని ఎప్పటి నుంచో చెప్తున్నావు. మా అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ధనవంతుడికిచ్చి నన్ను పెళ్లి చేయడానికి ఇష్టపడదు. ఏ పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోదు. మా అమ్మ చిన్నప్పుడు చాలా దెబ్బతింది. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. అందుకే కాబోలు తనకు ధనవంతులపై అసహ్యం ఏర్పడింది. ఎన్నోసార్లు నా దగ్గర ఈ విషయం బయటపడింది. నీ విషయం మా అమ్మతో ఏ విధంగా ప్రస్తావించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను. ఇదెక్కడి విచిత్రం? ఎక్కడైనా ఆడపిల్లని ఇంటికి తెచ్చుకోవడం కోసం ఆలోచిస్తారు. మీ అమ్మేంటి ధనవంతులకి కోడలుగా పంపను అంటుంది? ఏదేమైనా నేనొకటి నిర్ణయించుకున్నాను. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో నేను ఈసారి వెళ్ళినప్పుడు మా అమ్మకి మన విషయం చెప్పేస్తాను. అటో ఇటో ఈసారి తేలిపోవాల్సిందే. మా అమ్మ మనసులో ఏముందో కూడా తెలుస్తుంది. అప్పుడెప్పుడు చిన్నప్పుడు మా మరదల్ని పెళ్లి చేసుకోవాలని తను అనుకుంటుంది అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడేమనుకుంటుందో నాకు తెలీదు. అయితే అది జరగదని, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని అమ్మకు కూడా ఖచ్చితంగా చెప్పేయాలనుకుంటున్నాను. ఏది అలా జరిగినా నువ్వు మీ అమ్మని ఒప్పించగలిగినా సరే, ఒప్పించలేకపోయినా నాతో పెళ్లి చేసుకుని రావాలి. అలాగే వస్తావని నేను నమ్ముతున్నాను. అమ్మతో ఈ సంగతి చెప్పి మన పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తాను. సురేఖ దగ్గర సమాధానం లేదు. తన తల్లి ధనవంతులంటే భయపడుతుంది అన్న సంగతి సురేఖకి తెలుసు. కానీ సురేఖ దృష్టిలో రాహుల్ చాలా మంచివాడు. ధనవంతుడైనా మంచి మనసు గుణం ఉన్నవాడు. అతని దగ్గర అలాంటి భయాలు ఉండక్కర్లేదు అన్నది సురేఖ అభిప్రాయం. కానీ అలాగని తల్లికి ఎదురు చెప్పలేదు. తండ్రి తన చిన్న వయసులోనే చనిపోతే అమ్మే తనను పెంచి పెద్ద చేసింది. తనకి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ మాట కాదని తను ఏం చేసినా అది చెల్లెలి భవిష్యత్తుపై కూడా పడుతుంది. అందుకే సురేఖ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉండిపోయింది. ఇక సెలవులు వచ్చిన వెంటనే రాహుల్ ఇంటికి బయలుదేరాడు. రా అల్లుడు రా, నీకోసమే మేమంతా కూడా ఇక్కడికి వచ్చాం. ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా, ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాం. అసలు మరీ కనపడకుండా తిరుగుతున్నావు. ఎందుకు అల్లుడు నీకు ఈ ఉద్యోగాలని? శుభ్రంగా మీ పొలాలు, వాటికి సంబంధించిన విషయాలు చూసుకుంటూ ఉన్నా నీకు రోజు గడిచిపోతుంది. మీకేం తక్కువ? తక్కువో ఎక్కువో తెలియదు కానీ మావయ్య, ఇలా ఏదో ఒక పని చేస్తుంటేనే మనసుకి సంతోషంగా ఉంటుంది. ₹1 ఉంది కదా అని వాళ్ళ నేను ఖాళీగా కూర్చుంటే ఆ తర్వాత నేను వెతుక్కుంటూ వెళ్ళినా ఉద్యోగాలు దొరకవు. అమ్మ కష్టపడి చదివించింది. అలాంటప్పుడు చదువును వృధా చేస్తానా చెప్పు? అయినా ఈ వయసులో కష్టపడితే తప్పే ఉంది. ఇక్కడ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి చాలామంది ఉన్నారు కదా. ముఖ్యంగా అమ్మ చూసుకుంటుంది. అమ్మకి తోడుగా మన గుమాస్తా గారు, మేనేజర్ గారు కూడా ఉన్నారు. మరి ఇంక నేను ఉద్యోగం చేస్తే ఏం నష్టం వచ్చింది? సరే సరేలే, నీతో మాట్లాడి గెలవలేం. నీ ఇష్టమైనట్టే చేయలే కానీ మా సమస్యలకు కూడా పరిష్కారం చూపించి మా ప్రశ్నలకి సమాధానం చెప్పి అప్పుడు నీకు ఎలా కావాలంటే అలా చేయి బాబు. సమస్యలా? అదేం లేదులేరా, భోజనం అయ్యాక మాట్లాడుకుందాంలే. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అందరూ కలిసి భోజనం చేశారు. ఇక తల్లి చెప్పడం మొదలుపెట్టింది. రాహుల్, చిన్నప్పటి నుంచి అనుకున్నదే. నీకు కూడా తెలుసు,
ఇక విషయం దాచేదేముంది, అది కూడా తేల్చుకోవడానికే మావయ్య వాళ్ళు కూడా వచ్చారు. మావయ్య కూతురు కవితని నువ్వు పెళ్లి చేసుకోవాలన్నది మా అందరి ఆలోచన. అది నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి నువ్వే తన భర్త అని ఊహించుకుంది. నీకు కూడా నేను చాలాసార్లు చెప్పే ఉంటాను కదా. ఇక నీకు ఉద్యోగం కూడా వచ్చింది, నువ్వు బాగానే సెటిల్ అయ్యావు. ఇంకా పెళ్లి చేసుకుని చిలక గోరింకల్లా మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మాకు అదే చాలు. ఆడపిల్ల పెళ్ళి పెద్ద బాధ్యత కదా, అందుకే మావయ్య ఎలా కంగారు పడుతున్నాడు. అమ్మా, అది ఎప్పుడో చిన్నప్పుడు అన్నావు కానీ ఇప్పటికీ నువ్వు అదే ఆలోచనలో ఉన్నావని నేను అనుకోలేదమ్మా. అదేంట్రా అలా అంటావు? నువ్వు చదువుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హాస్టల్లో ఉండేవాడివి. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది. అందుకే ఈ విషయం ఎప్పుడు నీతో ప్రస్తావించడం కుదరలేదు. అంతేకాని అభిప్రాయాలు మారిపోతాయా? చిన్నప్పటి నుంచి మావే మనకు ఎంత తోడుగా ఉన్నాడు, ఎంత సాయం చేశాడు. అలాంటిది తన కూతుర్ని పెళ్లి చేసుకోవడం మనకు కూడా సంతోషమే కదా. తనైతే ఇంటి పరిస్థితులు అవి అర్థం చేసుకుని నన్ను అభిమానంగా చూసుకుంటుంది. ఇందులో ఆలోచించేదేముంది? అది కాదమ్మా, నేను మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే సురేఖ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. నేను కవితను పెళ్లి చేసుకోలేనమ్మా. సురేఖని తప్ప మరెవరిని నేను ఊహించుకోలేను. అసలు ఈ విషయం చెప్పడానికి నేను కూడా ఈసారి నిర్ణయించుకున్నాను. సురేఖ చాలా మంచి అమ్మాయి, నువ్వు చూస్తే చాలా ఇష్టపడతావు. కాకపోతే పేదింటి అమ్మాయి. మనకేం లోటమ్మా, ఇంత ఇల్లు ఆస్తి పాస్తి అన్నీ ఉన్నాయి. ఆమెకు మనమే సర్వస్వం అవుతాం కదా. మనకు డబ్బుతో పని లేదని చెప్పాను. ఈసారి నీతో చెప్పి ముహూర్తాలు కూడా పెట్టించుకొస్తానని తనకు మాట కూడా ఇచ్చానమ్మా. ఎంత పనిచేసావు రాహుల్. నీతో చిన్నప్పటి నుంచి నేను కవితనే పెళ్లి చేసుకోవాలని చెబుతూ ఉంటే నువ్వు ఉద్యోగం కోసం వెళ్ళి మరొకరిని పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చొచ్చావా? ఏంటిది? మావయ్యకు నేనేం సమాధానం చెప్పాలి? తను ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నాడు. ఇప్పటికి ఎన్నోసార్లు నన్ను కూతురి పెళ్లి కోసం అడగమని అడిగాడు. నీతో ఎప్పుడూ మాట్లాడడం కుదరక నేను ఆ విషయం ప్రస్తావించలేదు. కానీ ఆ కుటుంబం మొత్తం నీపైన ఆశలు పెట్టుకుంది. ఏంటి రాహుల్ ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా, నిజంగా నాకు ఇదంతా తెలీదు. నేను ఊహించలేదమ్మా. చిన్నప్పుడేదో సరదాగా అన్నారు అనుకున్నాను. ఆ తర్వాత కవితను నేను ఎప్పుడు కలవలేదు కూడా కదా. తను చదువుకుంటానని తెలుసు. అలా అని మీ అందరూ ఇంత సీరియస్గా ఈ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారని నాకు ఏమాత్రం తెలీదు. కానీ నేను సురేఖని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. పాపం, తనకి పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. ఇప్పుడు తను ఎలా మోసం చేయగలను? నువ్వే చెప్పు. రాహుల్, నేను కూడా మావయ్యని మోసం చేయలేను. మన ప్రతి కష్టంలోనూ మావయ్య తోడుగా ఉన్నాడు. ఇంతకాలం ఇన్ని కష్టాలు పడినా నేను ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కోలేదంటే మావయ్యే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి దాకా వచ్చాక తనకి పెళ్ళి జరగదు అని నేను చెప్పలేను. నువ్వే ఆమెకు ఏదో ఒకటి సర్ది చెప్పుకొని ఈ పెళ్ళికి ఒప్పుకో. ముహూర్తాలైతే పెట్టుకోవడం జరుగుతుంది. కానీ నీకు కవితకి పెళ్లి కోసం మాత్రమే. ఆమెను మర్చిపో. నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక ఈ విషయం గురించి మాట్లాడుకు. నేను కూడా మావయ్యను బాధ పెట్టలేను. నిన్నగాక మొన్నొచ్చిన ఆమె కోసమే నువ్వంత ఆలోచిస్తూ ఉంటే నా తోడపుట్టిన వాడి గురించి నేనెంత ఆలోచించాలి? అక్కడ వాళ్ళు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్లను నిరాశపరచడం నా వల్ల కాదు రాహుల్. తన ఉద్దేశం కరాఖండిగా చెప్పేసి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాహుల్ ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నాడు. తను సురేఖని వదులుకోలేడు. అలాగని అమ్మను బాధ పెట్టనులేడు. ఏం చేయాలి? ఇదిలా ఉంటే అక్కడ సురేఖ పరిస్థితి? అమ్మా, ఆయన చాలా మంచివారు. నా మాట నమ్ము. నువ్వు చూసిన వాళ్ళందరూ రకరకాల మనస్తత్వం కలవాళ్ళు అయ్యుండొచ్చు. నువ్వు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో నాకు తెలీదు. కానీ ఈయన అలా కాదు. నిజంగా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు కూడా తన తల్లితో నా గురించి చెప్పడానికే వాళ్ళ ఊరు వెళ్ళారు. ముహూర్తాలు కూడా పెట్టించుకొస్తానన్నారు. మనకి డబ్బు లేదన్న విషయం వాళ్లకు ఏమాత్రం అభ్యంతరం లేదు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారమ్మా. నీ అనుమానంలో అర్థం లేదు.
ఇప్పుడు అలాగే అనిపిస్తుంది సురేఖ. నా మాటలు నీకు రుచించవు, కానీ నిజం ఏంటి అన్నది నీకు తెలీదు. ఇవాళ ప్రేమ ఒలకబోసిన వాళ్ళు కొంతకాలం అయ్యాక కూడా అలాగే ఉంటారనుకోవడం నీ మూర్ఖత్వం. ప్రతి మనిషిని నడిపించేది డబ్బే. ఈ ప్రపంచంలో అందరికీ అదే ముఖ్యం. నిజమైన ప్రేమ అనేది తల్లిదండ్రుల దగ్గర తప్ప మరెక్కడా దొరకదు. ఈరోజు గుర్తురాదు నువ్వు పేదింటి పిల్లవి అని. కొంతకాలం అయ్యాక అది అన్ని విషయాల్లోనూ గుర్తొస్తుంది. నీకు తెలీదు, నేను ఊహించుకుంటున్నాను అనుకోవచ్చు, కానీ నిజం అదే. నా మాట నమ్ము. ఈరోజు నీ ప్రేమ నీకు గొప్పగా కనిపించవచ్చు, అయినా తల్లిగా నా మాటకు విలువ ఇవ్వు. నేను చెప్పింది నీకు నిజం అనిపించినా అనిపించకపోయినా నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. పేదరికంలో ఎటువంటి కష్టాలు ఉండవు. నీకు తెలుసా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మనకి కావాల్సినంత సంపాదిస్తున్నావు. ఇలాగే కొంతకాలం ఉద్యోగం చేసి కొంత సంపాదించిన తర్వాత మన జీవితంలో చిన్న చిన్న సంతోషాలన్నీ మనకి దక్కుతాయి. మన హోదాకి తగ్గట్టుగా ఒక సంబంధం చూసి పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు నీ విలువ అతని విలువ కూడా సమానంగా ఉంటుంది. అదే నువ్వనుకున్న చోట నీ విలువ పాతాళంలో ఉంటుంది. ఈ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు? నువ్వెన్నైనా చెప్పమ్మా, నన్ను ఎప్పటికీ అలా చూడడు రాహుల్. నేనంటే తనకు చాలా ఇష్టం. నేను లేకపోతే తను బతకలేడు కూడా. డబ్బు లేని కారణంగా నన్ను తను ఎప్పుడూ అవమానించడు. నువ్వు ఇలా మాట్లాడితే నేనేం చెప్పను? పెళ్ళైన తర్వాత కూడా నేను ఉద్యోగం చేయొచ్చని చెప్పాడు. పైగా ఆ డబ్బు నీకు సహాయం కూడా చేయొచ్చని చెప్పాడు. ఇంతకంటే ఎవరు అర్థం చేసుకుని ఉంటారు? నువ్వే చెప్పు. నువ్వెందుకు ఇంత భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. సురేఖ ఎంత చెప్పాలని చూసినా తల్లి సురేఖ మాటను వినిపించుకోలేదు. తన మాట కాదని ఏం చేసినా చెల్లెలి జీవితం కూడా నాశనమవుతుందని చెప్పిన మాట విని ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడకు వచ్చేయాలని సురేఖను బలవంత పెట్టింది. సతమతమవుతున్న ఆలోచనలతోనే తిరిగి ఊరు చేరుకుంది సురేఖ. రాహుల్ పరిస్థితి కూడా అదే. తల్లి తనకు తన మరదలకి వివాహం కుదిర్చి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేసింది. రాజేశ్వరి తనేమనుకుంటే అదే చేస్తుంది. రాహుల్కి బాగా తెలుసు. ఇక రాహుల్ సురేఖతో, చూడు, నేను ఒకటి అనుకుంటే మా ఇంట్లో ఇంకోటి జరిగింది. మా అమ్మ నేను ఇష్టపడ్డాను అనగానే అర్థం చేసుకుంటుందని ఆశపడ్డాను. కానీ దానికి భిన్నంగా తను నాకు నా మరదల నుంచి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. అదిప్పుడో చిన్నప్పుడు అన్న మాట కదా అనుకున్నాను. కానీ అమ్మ దాని మీద చాలా సీరియస్గా ఉంది. నీ సంగతి చెప్పగానే మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్య కూతుర్నే పెళ్లి చేసుకోవాలని నన్ను బలవంతం చేస్తోంది. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేసింది. సురేఖ, ఈ పరిస్థితుల్లో మనిద్దరం ఒక్కటవ్వాలంటే వాళ్లను నొప్పించక తప్పదు. నువ్వు లేకుండా నేను, నేను లేకుండా నువ్వు బతకలేం కదా. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుని ఒకరికొకరం జీవితాంతం కష్టపడే బదులు కొంతకాలం కష్టపడినా ఆ తర్వాత వాళ్లే మన ప్రేమను అర్థం చేసుకుంటారు. అమ్మకి నేను తప్ప ఎవ్వరూ లేరు. కొంతకాలం పెట్టి చేసినా నాపై ప్రేమ చంపుకోలేక తనే ఒప్పుకుంటుంది. ఇక నువ్వు సరే అనడమే ఆలస్యం. మీ అమ్మగారు అసలే ఇప్పటికే మన పెళ్ళి ఇష్టం లేదని చెప్తారు అనుకున్నావు. బహుశా నీకు కూడా అదే జరుగుంటుంది. ఇంకా ఆలోచించొద్దు. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. పెద్దల మనసు కొంతకాలం అయ్యాక మారుతుందని ఆశపడదాం. అంతేకాని మనసు చంపుకొని బతకడం నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు రాహుల్. నేను కాదనడం లేదు. కానీ అమ్మేం చెప్పిందంటే నేను ఏం చేసినా ఆ ప్రభావం చెల్లెలి జీవితంపై పడుతుందని. అందుకే భయపడుతున్నాను. అమ్మ కొన్ని రోజుల తర్వాత మారుతుందో లేదో నాకు తెలీదు. నేనిప్పుడు ఏం చేసినా నా కుటుంబాన్ని వదులుకుని చేయాలి. అమ్మ నన్ను మళ్ళీ క్షమిస్తుందని నేను అనుకోవడం లేదు. అది కూడా నేను భరించచ్చేమో, కానీ నా వల్ల చెల్లి జీవితం పాడైతేనో, తనకి పెళ్లి చేయడం కష్టమైతే అప్పుడు నన్ను నేను ఇప్పటికీ క్షమించుకోలేను. అందుకే ఇప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక నేను సతమతమవుతున్నాను. నువ్వింకా నాకేం చెప్పకు సురేఖ.
నిన్ను పెళ్లి చేసుకున్నాక మహారాణిలా చూసుకుంటాను. నీకు నాకు ఏ లోటు ఉండదు. కొంతకాలానికి మా అమ్మ కూడా మారుతుంది. అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. ఈ కొంతకాలం కష్టపడితే ఆ తర్వాత పరిస్థితులు అవే మారుతాయి. ఇక మీ చెల్లి పెళ్ళంటావా? కొంతకాలానికి మనందరం ఒక్కటయ్యాక అందరం కలిసి అంగరంగ వైభవంగా చేద్దాం. ఆ రోజున ఏ అవమానము మీ కుటుంబానికి ఉండదు. నేను మాటిస్తున్నాను. తన పెళ్లి బాధ్యత నేను తీసుకుంటాను. ఇంటల్లుడిగా నేను సహాయం చేస్తే వద్దంటుందా మీ అమ్మ? నువ్వు చెప్పు. కొంతకాలమే ఇదంతా. నువ్వు ఒక 6 నెలలు ఓపిక పట్టు. నెమ్మదిగా మా అమ్మ మారుతుంది. ఆ తర్వాత మీ అమ్మని మార్చే బాధ్యత నాది. మీ అమ్మ భయమంతా నిన్ను బాగా చూసుకోమేమో అనే కదా. అలా కాకుండా నేను నిన్ను మహారాణిలా చూసుకుంటున్నాను అని తెలిసినప్పుడు తనకు ఏ దిగులు ఉండదు. నన్ను ఖచ్చితంగా అంగీకరిస్తుంది. ఇక మీ చెల్లి పెళ్ళికి ఎటువంటి బాధ ఉండదు. విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడదాం. నా మాట విను. ఇప్పుడు అవకాశం పోతే అమ్మ పెట్టిన ముహూర్తాల్లో నేను నా మరదలి మెడలో తాళి కట్టాలి. నన్ను అర్థం చేసుకో. ఇంతకంటే మనకు వేరే దారి లేదు. చేసేది లేక సురేఖ రాహుల్ నిర్ణయానికి తల వంచింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని తల్లి దగ్గరకు తీసుకువెళ్ళాడు రాహుల్. రాజేశ్వరికి ఊహించని దెబ్బ తగిలింది. తను కాదు అంటే కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయడు అనుకుంది. కానీ రాహుల్ ఇలా చేస్తాడని తను కలలో కూడా ఊహించలేదు. వాళ్ళిద్దరినీ అలా చూసి రాజేశ్వరికి మతిపోయింది. ఎంత పని చేసావు రాహుల్. నువ్వు నా నమ్మకాన్ని చంపేశావు. నేను నీకు చెప్పానా లేదా మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని? నువ్వు చేసిన పనేంటి? నువ్వు ఇలా చేస్తావు అనుకుంటే నిన్ను అసలు అక్కడికి పంపించేదాన్నే కాదు. తల్లిని ఒకదాన్ని బతుకున్నానని, నా ఆలోచనకి నా నిర్ణయానికి విలువివ్వాలని కూడా నీకు అనిపించలేదు. నిన్న కాక మొన్నొచ్చిన ఈ అమ్మాయి నీకు అంత ఎక్కువైపోయిందా? వీళ్ళంతా ఇంతే. వాళ్ళు పేదరికంలో పుట్టిన ధనవంతుల పిల్లల్ని తమ వైపు తిప్పుకుంటారు. తేలిగ్గా ఆస్తిపర్రాలు అవ్వచ్చని ప్లాన్ చేస్తారు. ఏ మాయ మాటలు చెప్పి నిన్ను ఇలా పెళ్లి చేసుకునేలా చేసింది? అమ్మ ప్లీజ్, తననేమీ అనుకు. తను కూడా ఎంతో దుఃఖంలో ఉంది. వాళ్ళమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే తను కూడా ఇంట్లో చెప్పకుండానే ఈ పెళ్లికి సిద్ధపడింది. అది కూడా నా బలవంతం మీద. నేనంటే ఎంత ఇష్టం ఉన్నా వాళ్ళ అమ్మ మాటని గౌరవించాలనే అనుకుంది. సురేఖ, తనకు మన డబ్బుపై ఎటువంటి ఆశ లేదు. తను నాతో ఉద్యోగం చేస్తోంది. అన్నిటికీ డబ్బుతో ముడిపెట్టడం మానేయమ్మా. నేనే ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నువ్వు నన్ను బలవంతంగా కవిత మెడలో తాళి కట్టిస్తావని భయపడ్డాను. నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు. సురేఖనే నా భార్యగా నేను ఊహించుకున్నాను. అందుకే తనని మాత్రం ఏమీ అనకు. తప్పేదైనా ఉంటే నువ్వేమైనా అనదలుచుకుంటే నన్నే అను. చెప్తావు, నువ్వెన్నైనా చెప్తావురా. అంతే, చేసిందంతా చేసి ఇప్పుడు తీరిగ్గా ఎన్ని మాటలైనా చెప్తావు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మావయ్యతో నన్ను మాట్లాడమంటావు? నేను ఎంతో కష్టంలో ఉంటే నన్ను ఆదరించి అన్ని పనుల్లోనూ నిరంతరం నాకు తోడుగా ఉన్నాడు మావయ్య. తన కూతుర్ని ఇంటి కోడల్ని చేసుకుంటానని నమ్మకంతో దానికి ఎన్నో సంబంధాలు వస్తుంటే కూడా కాదనుకుని నా కోసం ఎదురు చూశాడు. అసలు ఏ మొహం పెట్టుకుని మావయ్యకి ఈ విషయం చెప్పాలరా నేను? ఇక నాతో నీకు మాటలు లేవు. నువ్వేమనుకుంటున్నావో ఈ ఆస్తిలో కూడా నీకు చిల్లి గవ్వ ఇవ్వను. నువ్వు కోరుకున్నది జరగదు. నువ్విప్పుడే ఇక్కడి నుంచి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో. నాకు మళ్ళీ కనపడకు జీవితంలో. తరువాత సురేఖ జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? వచ్చే భాగంలో చూద్దాం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ 2వ భాగంలో మళ్ళీ కలుద్దాం.